హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేస్తాము, అండ్ స్టేట్మెంట్కి ప్లస్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో మనకు ఆల్రెడీ తెలుసు స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక SQL క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. సో దానికోసం వచ్చేసి మనం ఈ స్టేట్మెంట్ ని యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జాక్ట్గా స్టేట్మెంట్ లాగానే వర్క్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, ద స్టేట్మెంట్ అండ్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద బేసిక్ క్వెరీస్. ఓకేనా? సో బేసిక్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఈ స్టేట్మెంట్ కానీ లేదా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కానీ యూజ్ అవుతుంది. బట్ ద ప్రిపేర్డ్ స్టేట్మెంట్ విల్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్. మరి ఈ స్టేట్మెంట్కి ప్లస్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూసినట్టయితే, ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కనుక మనం యూజ్ చేసినట్టయితే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఎందుకు అని చూసినట్టయితే, బికాస్ క్వెరీ ఈజ్ కంపైల్డ్ ఓన్లీ వన్స్. మనం స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక క్వెరీని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో మనం ఎన్ని టైమ్స్ అయితే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అన్ని టైమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ క్వెరీ అనేది కంపైల్ అవ్వాలి. కంపైల్ అయ్యాకే ఆ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకు వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు క్వెరీ ఏదైతే ఉందో, అంటే మనకు ఇన్సర్ట్ క్వెరీ కావచ్చు, డిలీట్ క్వెరీ కావచ్చు, అప్డేట్ క్వెరీ కావచ్చు, ఏదైనా ఒక క్వెరీ. ఓకేనా? సో ఆ క్వెరీ ఏదైతే ఉందో ఆ క్వెరీ అనేది ఓన్లీ సింగిల్ టైం మాత్రమే కంపైల్ అవుతుంది. బట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, 1000 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ కంపైలేషన్ అనేది మాత్రం ఒకేసారి జరుగుతుంది. అదే ఎందులో? ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో. బట్ స్టేట్మెంట్లో వచ్చేసరికి మీరు 1000 టైమ్స్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు అనుకోండి, 1000 టైమ్స్ ఆ క్వెరీ అనేది కంపైల్ అవ్వాలి, 1000 టైం ఆ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? సో 1000 టైమ్స్ కంపైల్ అవ్వాలి, 1000 టైం ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఇక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్లో చూసుకున్నట్టయితే 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, 1000 టైమ్స్ కంపైల్ అవుతుంది. 1 టైం కంపైల్ అవుతుంది, 1000 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మళ్ళీ సేమ్ క్వెరీని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కంపైల్ చేసి డైరెక్ట్గా మనకు 1000 టైం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ద్వారా చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మెయిన్గా ప్లస్ ఈ స్టేట్మెంట్కి ప్లస్ ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు ఎగ్జిక్యూషన్లో అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ పారామీటరైజ్డ్ క్వెరీ. ఓకేనా? సో ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని మనము పారామీటరైజ్డ్ క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సో పారామీటరైజ్డ్ క్వెరీ అంటే ఏంటండి సింపుల్గా? సో చూడండి, సింపుల్గా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి యాడ్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఆఫ్ x, y అనేసి ఈ 2 మెథడ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 మెథడ్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి వితౌట్ పారామీటర్స్, ఈ సెకండ్ వన్ వచ్చేసి విత్ పారామీటర్స్ కదా. సో ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఇలా పారామీటర్స్ని పాస్ చేసి క్వెరీని ఎగ్జిక్యూట్ చేసేవచ్చు. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ అనేది ఓన్లీ వితౌట్ పారామీటర్స్తో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే? సో స్టేట్మెంట్ అనేది వితౌట్ పారామీటర్స్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది విత్ పారామీటర్స్. సో మరి వితౌట్ పారామీటర్స్ బెటరా లేదా విత్ పారామీటర్స్ బెటరా అని చూసినట్టయితే అఫ్ కోర్స్ మనకు విత్ పారామీటర్స్ అనేది చాలా చాలా బెటర్. ఓకేనా? సో ఎందుకు అని చూసినట్టయితే మనకు ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారామీటర్స్లోకి మనం డైనమిక్గా వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. సో స్కానర్ క్లాస్ని యూజ్ చేసి మనం డైనమిక్గా వాల్యూస్ని పాస్ చేయొచ్చు. అంటే యూజర్ తనకు నచ్చిన వాల్యూస్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చూసాం అనుకోండి. సో లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే మనము క్వెరీని డేటాబేస్లోకి ఇన్సర్ట్ క్వెరీని యూజ్ చేసి కొన్ని వాల్యూస్ని యాడ్ చేసాం. అప్పుడు మనం ఏం చేసాము, క్వెరీని రాసే టైంలోనే 1 అభిషేక్, 2 వసంత, సమ్ ఇలా వాల్యూస్ని పాస్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఇలా మనం డైరెక్ట్గా కోడ్ రాసే టైంలోనే వాల్యూస్ని కాకుండా డైనమిక్గా మనం వాల్యూస్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో డైనమిక్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. 1 రో యాడ్ చేసుకోవచ్చు, 2 రోస్, 5 రోస్, 10 రోస్,
100 rows, 1000 rows, ఎన్ నెంబర్ ఆఫ్ రోస్. మీకు ఎన్ని రోస్ కావాలి అనుకుంటే మీరు అన్ని రోస్ని డైనమిక్ వాల్యూస్ తోటి యూజర్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేస్తూ మీరు టేబుల్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇట్ గివ్స్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సప్లయింగ్ ఆర్గ్యుమెంట్స్ డైనమికల్లీ. ఇంత చెప్పింది అదే కదా. సో డైనమిక్గా మనం వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయవచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఎన్ని వాల్యూస్ అయితే కావాలనుకున్నామో అన్ని వాల్యూస్ని యూజర్ దగ్గర నుంచి ఎట్ ఏ టైం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి యూజర్ వచ్చేసి 5 రోస్ని ఎంటర్ చేయాలనుకున్నాను అనుకోండి. సో 5 రోస్ని ఎంటర్ చేసుకోవాలనుకుంటే సింపుల్ ఓన్లీ సింగిల్ టైం ఎగ్జిక్యూట్ చేసేసి 5 రోస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలా కాకుండా 10 రోస్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే 10 రోస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఎగ్జిక్యూషన్ అనేది 1 టైమే ఉంటుంది. బట్ మీరు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే అన్ని వాల్యూస్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు దీనికోసం వచ్చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేసి పెట్టేసాము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. సో నేను ఇక్కడ కూడా అదే టేబుల్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టేబుల్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అంటే టేబుల్లో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా లేవా, అండ్ టేబుల్లో ఏ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటాం, అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఒకసారి చూపించాలి అనుకుంటున్నాను. ఓకే, సో దానికోసం వచ్చేసి ఇక్కడ SQL+ని ఓపెన్ చేసేసాను. సో SQL+ని ఓపెన్ చేశాక ఫస్ట్ మనం వచ్చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చేసి సిస్టమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. సో పాస్వర్డ్ వచ్చేసి అభిషేక్1లో ఏ క్యాపిటల్. సో నేనైతే మనం ఒరాకిల్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చేసామో ఆ పాస్వర్డ్ని ఇవ్వాలి. సో యూజర్ నేమ్ అయితే అందరికీ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఒరాకిల్ డేటాబేస్ గురించి. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి టేబుల్ ఉంది అని చెప్పాను కదా. సో ఆ టేబుల్ని నేను డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నాను. సో DESC అని ఇచ్చేసి స్టూడెంట్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో స్టూడెంట్ టేబుల్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటాను. సో స్టూడెంట్ టేబుల్లో వచ్చేసి మనకు టోటల్గా 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ నెంబర్ కోసం అండ్ ఇంకొకటి వచ్చేసి స్టూడెంట్ నేమ్ కోసం. సో స్టూడెంట్ నెంబర్ అనేది ఇంటిజర్ టైప్ వాల్యూ. సో అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి మనకు స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో మరి ఇది టేబుల్ కదా. సో ఈ టేబుల్లో మనకి ఇలాంటి ఏమైనా వాల్యూస్ ఉన్నాయా అని చూసినట్టయితే దానికోసం వచ్చేసి మనం సెలెక్ట్ క్వెరీని యూజ్ చేసుకోవాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇచ్చినట్టయితే మనకు ఆ టేబుల్లో ఏమైనా రోస్ ఉంటే వాటికి సంబంధించిన లిస్ట్ అనేది మనకు చూపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి మనకు వచ్చేసి నో రోస్ సెలెక్ట్ అని చూపించింది. ఎందుకంటే మనకు ఈ టేబుల్ ఏదైతే ఉందో స్టూడెంట్ టేబుల్ అనేది ఆ స్టూడెంట్ టేబుల్లో ఎలాంటి వాల్యూస్ లేవు కాబట్టి మనకి ఇక్కడ నో రోస్ సెలెక్టెడ్ అనేసి ప్రింట్ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకు అంతా తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనం JDBC ప్రోగ్రామ్ని యూజ్ చేసి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ టేబుల్ అనేది ఈ స్టూడెంట్ టేబుల్లోకి మనం వాల్యూస్ని యాడ్ చేయబోతున్నాము. ఓకేనా, సో ఇప్పటి వరకు మనకు ఆల్రెడీ తెలుసు ఒక డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అండ్ దాంట్లో ఏ స్టెప్స్ ఉన్నాయి ఏంటి అనేసి. సో ఇక్కడ నేను వాటికి సంబంధించిన బేసిక్ ప్రోగ్రామ్ రాసి పెట్టేశాను. సో మనం ఫస్ట్ యూజ్ చేసి class.forName of oracle.jdbc.driver.oracle.driver అని చేస్తాము. అండ్ కనెక్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి కనెక్షన్ కాన్ ఈక్వల్స్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ ఆఫ్. అండ్ మనం వచ్చేసి దీంట్లో 3 పారామీటర్ని పాస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి URL jdbc:/oracle:@localhost 1521 orcl. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ నేమ్. మనం ఇప్పుడు డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాం కదా. సో ఇప్పుడు మనం నార్మల్గా అయితే ఇప్పుడు మనం ఏం చేసాం, మాన్యువల్గా డేటాబేస్కి కనెక్ట్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ సిస్టమ్ అని ఇచ్చేసాము అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ Abhishek1 అని ఎంటర్ చేసాము. ఓకే, సో పాస్వర్డ్ అనేది ఇక్కడ మనకు కనిపించదు. బట్ మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ వచ్చేసి Abhishek1 మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనం అదే యూజర్ నేమ్ అండ్ అదే పాస్వర్డ్ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి యూజర్ నేమ్ సిస్టమ్ అనేది అండ్ ఈ Abhishek1 అనేది పాస్వర్డ్. ఓకే, సో వాటిని పాస్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనం స్టేట్మెంట్ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసాము. బట్ ఈ క్లాస్లో వచ్చేసి మనం స్టేట్మెంట్ని కాకుండా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేయబోతున్నాము. ఓకేనా, సో మరి ఇప్పుడు మెయిన్ టాపిక్ అది కదా. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఆ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ మనం ఎలా యూజ్ చేస్తాము అండ్ దానికి ప్లస్ ఈ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి సంబంధించిన ఒక క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో చూడండి ప్రిపేర్డ్ స్టేట్మెంట్. సో మనం ఇంతకుముందు అయితే స్టేట్మెంట్ ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాము. సో క్లాస్ నేమ్ వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కాబట్టి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అండ్ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఏ నేమ్ కావాలనుకుంటే మీరు ఆ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి PST అని ఇస్తున్నాను. ఈక్వల్స్ టు మనకు కనెక్షన్ ఆబ్జెక్ట్ ఉంది కదా. సో దీనికి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఏంటి, కాన్ కదా. సో CON డాట్ మనం ఏం చేస్తాము, స్టేట్మెంట్ కోసం అయితే క్రియేట్ స్టేట్మెంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం కదా యాజ్ ఇట్ ఈస్గా. అలాగే ఇక్కడ మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కోసం మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అని చూసినట్టయితే ప్రిపేర్ స్టేట్మెంట్ మెథడ్. ఓకేనా,
సో చూడండి, ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది మనకు మెథడ్ యొక్క నేమ్. ఓకేనా ఫ్రెండ్స్, ప్రిపేర్ స్టేట్మెంట్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేదేమో క్లాస్ నేమ్, ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది మెథడ్ నేమ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ వచ్చేసి ప్రిపేర్డ్, ఇక్కడ వచ్చేసి ఓన్లీ ప్రిపేర్. ఓకేనా, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది క్లాస్ నేమ్, ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది మెథడ్ నేమ్. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ SQL. సో ఇక్కడ SQL అంటే ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం వచ్చేసి ఏదైతే క్వెరీని మనం పాస్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ క్వెరీని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డేటాబేస్ ఉంది కదా, ఈ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్లోకి మనం వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నామా, లేదా టేబుల్లోకి వాల్యూస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామా, లేదా టేబుల్లో ఉన్న వాల్యూస్ని డిలీట్ చేయాలనుకుంటున్నామా. సో ఏదో ఒక ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ ఆపరేషన్ని మనం దీంట్లో పాస్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మనం పాస్ చేసామనుకోండి, సింపుల్గా ఎలా చేస్తాం మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ. సో ఈ విధంగా మనం పాస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇదంతా సేమ్ లైన్లో రాస్తే కోడింగ్ అనేది లెంత్ పెరిగిపోతుంది. సో ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు కనిపించదేమో అనేసి నేనేం చేస్తున్నాను అంటే దాన్ని సపరేట్గా రాస్తున్నాను. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను, స్ట్రింగ్ క్వెరీ. ఓకేనా, సో క్వెరీ, స్ట్రింగ్ క్వెరీ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ క్వెరీని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో తీసుకోవాలి, ఇన్సర్ట్ ఇంటూ, మనకు టేబుల్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్, స్టూడెంట్ కదా. ఓకే, స్టూడెంట్, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్, VALUES వాల్యూస్. ఓకేనా, సో చూడండి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని తీసేసుకొని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కదా, పారామీటరైజ్డ్ కదా, నేను ఇంతకుముందే చెప్పాను. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు. ఓకేనా, సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు మనం వాల్యూస్ని డైనమిక్గా తీసుకుంటున్నాం. సో దానికోసం వచ్చేసి మనము పారామీటర్స్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఏమని, యాడ్ అనేసి 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాడ్ అనేది ఒక మెథడ్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఆఫ్ X, Y అనేది ఇంకొక మెథడ్. ఇక్కడ మనం ఏం చేసాము, X అనేది ఒక పొజిషనల్ పారామీటర్ అండ్ Y అనేది ఇంకొక పారామీటర్. సో మనకు వచ్చేసి కంప్లీట్గా 2 మెథడ్స్ పారామీటర్స్ ఉన్నాయి. ఆ 2 పారామీటర్స్ ద్వారా మనకు కావాల్సిన వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేసి 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. సో దాని ద్వారా మనకి ఏమవుతుంది, డైనమిక్గా ఆ 2 పారామీటర్స్లోకి మనం వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు కదా. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ X అండ్ Y అనేసి నేమ్స్ని ఇస్తున్నాం కదా. సో వేరియబుల్ యొక్క నేమ్ ఏవైతే ఉంటాయో ఆ వేరియబుల్ యొక్క నేమ్స్ని మనం పాస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇలా సింపుల్గా పారామీటర్ యొక్క నేమ్ అని కూడా అనుకోవచ్చు. సో ఏదో ఒకటి మనం ఇక్కడ నేమ్స్ని పాస్ చేస్తున్నాం, X, Y, AB, సమ్ ఈ విధంగా ఎస్ నేము, ఎస్ నంబరు, సో ఈ విధంగా ఈ నేము, ఈ నెంబరు, సో ఈ విధంగా మనం వాల్యూస్ని పాస్ చేస్తాము. బట్ మనకు వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో మనం ఆ విధంగా పాస్ చేయకుండా మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్ సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది మనకు ఇక్కడ పారామీటర్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా, వాటిని ఏమని పిలుస్తామంటే పొజిషనల్ పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, స్టూడెంట్ అనే టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. సో స్టూడెంట్ అనే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మనకు ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి. అవేంటి, ఎస్ నెంబర్ అండ్ ఎస్ నేమ్ అనేది 2 కాలమ్స్ కదా. సో ఎస్ నెంబర్ అండ్ ఎస్ నేమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఎస్ నెమ్ కామా ఎస్ నేమ్ అని రాయొచ్చు. బట్ మనకు వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో మనం ఈ విధంగా రాయలేము. సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా క్వశ్చన్ మార్క్ సింబల్స్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో క్వశ్చన్ మార్క్, వెయిట్ సెకండ్, క్వశ్చన్ మార్క్ కామా క్వశ్చన్ మార్క్. ఓకేనా, సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే పొజిషనల్ పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎన్ని కాలమ్స్ ఉంటాయో, ఓకేనా, ఈ స్టూడెంట్ అనే టేబుల్లో మనకు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని టైమ్స్ మనం ఈ విధంగా క్వశ్చన్ మార్క్ సింబల్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. సో మనం ఇక్కడ వచ్చేసి 4 క్వశ్చన్ మార్క్స్ని ఇవ్వాలి. స్టూడెంట్ అనే టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనం వచ్చేసి 5 క్వశ్చన్ మార్క్స్ని ఇవ్వాలి. బట్ యాక్చువల్గా మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ అనే టేబుల్లో ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం వచ్చేసి ఓన్లీ 2 క్వశ్చన్ మార్క్స్ మాత్రమే ఇవ్వాలి. వీటిని పొజిషనల్ పారామీటర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఓన్లీ మనం ఇక్కడ 2 క్వశ్చన్ మార్క్స్ని ఇవ్వాలి. సో ఆ క్వశ్చన్ మార్క్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ మార్క్ సింబల్లో మనం యూజర్ దగ్గర నుంచి వచ్చే వాల్యూని పాస్ చేసి దాని ద్వారా డైనమిక్గా వాల్యూస్ని టేబుల్లోకి ఇన్సర్ట్ చేయబోతున్నాము. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి
ఏంటి క్వెరీ అనమాట, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ ఆఫ్ పొజిషనల్ పారామీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇన్సర్ట్ టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం పాస్ చేయాలి ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ పిఎస్టీ ఈక్వల్స్ టు కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్, మనకి ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, క్వెరీ కదా. సో సింపుల్గా క్వెరీ అని ఇస్తున్నాను, QUERY క్వెరీ. ఓకేనా, సో ఈ విధంగా మనం పాస్ చేయాలి. సో ఈ విధంగా మీరు వచ్చేసి 2 లైన్స్లో క్రియేట్ చేయకుండా మీరు 1 లైన్లో కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే 1 లైన్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో 1 లైన్లో క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ క్వెరీ ఏదైతే ఉందో ఈ క్వెరీని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ని ఇక్కడ మనం పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాం కదా. బట్ అలా కాకుండా డైరెక్ట్గా ఈ క్వెరీ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ క్వెరీని మీరు డైరెక్ట్గా ఇక్కడే పాస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి ఇలా కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. ప్రిపేర్ స్టేట్మెంట్ పిఎస్ తీసుకోవచ్చు, కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ అనేసి ఈ విధంగా కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇలా పాస్ చేసినప్పుడు నేను ఇక్కడ టైప్ చేసేటప్పుడు మీకు ఎండింగ్లో ఏముందో కనిపించదు అనేసి నేను ఏం చేశానంటే సపరేట్గా దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని ఇక్కడ పాస్ చేశాను. మీరు ఎలా పాస్ చేసినా కరెక్ట్గానే వర్క్ అవుతుంది, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకు ప్రిపేర్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్చువల్గా స్టేట్మెంట్కి ప్లస్ ప్రిపేర్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం ఏం చేస్తున్నాము ప్రిపేర్ స్టేట్మెంట్ ద్వారా యూజర్ దగ్గర నుంచి డైనమిక్గా వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఓకే, సో యూజర్ దగ్గర నుంచి కనుక మనం వాల్యూస్ని రీడ్ చేయాలంటే ఏం చేస్తాము, దానికోసం వచ్చేసి ఒక క్లాస్ని యూజ్ చేస్తాము. ఏం క్లాస్ అది, స్కానర్ క్లాస్. సో ఇక్కడ కూడా నేను వచ్చేసి స్కానర్ క్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో చూడండి స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా, సో సిస్టమ్ డాట్ ఇన్. ఓకే ఫ్రెండ్స్, సో స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అనేసి నేను క్రియేట్ చేశాను. సో స్కానర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు స్కానర్కి సంబంధించిన ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో అండర్లైన్ వచ్చేసింది. సో దానిపైనకి వెళ్ళినట్టయితే మనకు ఆ స్కానర్కి సంబంధించిన క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోమని చూపిస్తుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇంపోర్ట్ స్కానర్ జావా డాట్ యూటిల్ అనేసి. సో జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్లోనే మనకు స్కానర్ క్లాస్ ఉంది కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేది మనకు రావడం జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకు యూజర్ దగ్గర స్కానర్ ఆబ్జెక్ట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి కదా. బట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఓన్లీ 1 టైం లేదా ఓన్లీ 2 టైమ్స్ లేదా ఓన్లీ 3 టైమ్స్ కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా, సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను. వెయిట్ సెకండ్, ఇక్కడ 1 టైము 2 టైము 3 టైమ్స్ కాకుండా మనకు వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వాల్యూస్ని రీడ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇది రావట్లేదు. సో ఆటోమేటిక్గా డాట్స్ కొడితే వేరే వస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా టైప్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా అంటే మనకు ఓన్లీ 1 టైం మాత్రమే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయము, లేదా 2 టైమ్స్ మాత్రమే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయడం, లేదా 3 టైమ్స్ మాత్రమే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయడం. ఈ విధంగా కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యొక్క ఛాన్స్ అనమాట. సో యూజర్ వచ్చేసి 10 టైమ్స్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, 10 రోస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, సో 10 రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 100 రోస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, 100 రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా 200 రోస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, సో 200 రోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో యూజర్ అయితే ఎన్ని టైమ్స్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నాడో అన్ని టైమ్స్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఒక లూప్ని క్రియేట్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో దానికోసం వచ్చేసి ఇక్కడ నేను వైల్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ వైల్ లూప్ ప్లేస్లో మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఫర్ లూప్లో ఇంట్ I ఈక్వల్స్ టు 0 I లెస్ దెన్ 10 అని ఇచ్చేస్తాను అనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 10 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 టైమ్స్ యూజర్ వచ్చేసి వాల్యూస్ని ఎంటర్ చేయగలుగుతాడు. ఓకేనా, సో మనకు ఆల్రెడీ తెలుసు ఫర్ లూప్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం. అంటే యూజర్ వచ్చేసి ఓన్లీ 10 టైమ్స్ మాత్రమే వాల్యూస్ని ఎంటర్ చేయగలగాలి అనుకుంటే మీరు ఇలా ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తున్నా అంటే యూజర్కి ఇష్టం, యూజర్ 100 టైమ్స్ అనుకోవచ్చు, 1000 టైమ్ అనుకోవచ్చు, 5000 టైమ్ అనుకోవచ్చు, ఎన్ని టైమ్స్ అనుకుంటే అన్ని టైమ్స్. సో యూజర్కి నచ్చిన అన్ని టైమ్స్ యూజర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను దానికోసం వచ్చేసి వైల్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో వైల్ లూప్ మీకు ఆల్రెడీ తెలుసు, ఈ వైల్ అనేది ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి వైల్ అని ఇచ్చేసాను, లూప్ని క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో నేనేం వచ్చేస్తున్నాను అంటే కండిషన్ వచ్చేసి ఓన్లీ
ట్రూ అని పాస్ చేస్తున్నాను. సో కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ. ఓకే, సో కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఏమవ్వాలి, దాంట్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దాంట్లో నేను ఏమి ఇస్తున్నాను అని చూసినట్టయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి system.out.println ఆఫ్, మనకి ఇక్కడ ఏమున్నాయి ఫ్రెండ్స్, మనకు టేబుల్లో ఓన్లీ 2 rows ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, స్టూడెంట్ నంబర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టూడెంట్ నేమ్. ఓకే, సో నేను స్టూడెంట్ నంబర్ని ప్లస్ స్టూడెంట్ నేమ్ని రెండింటిని యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, system.out.println ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ నెంబర్, ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని నేను ఇచ్చేసాను. సో ఈ విధంగా మనకు అవుట్పుట్లో రాగానే మనకు యూజర్ ఏం చేస్తాడు, స్టూడెంట్ యొక్క నెంబర్ని ఎంటర్ చేస్తాడు. సో స్టూడెంట్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఆ ఎంటర్ చేసిన నెంబర్ని మనం రీడ్ చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం ఏం చేస్తాము, స్కానర్ క్లాస్ని క్రియేట్ చేసుకున్నాము. సో స్కానర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏంటి, ఎస్సీ కదా. ఎస్సీ డాట్ యూజర్ వచ్చేసి నేమ్ని ఎంటర్ చేస్తున్నాడు. ఓకే, సో నెంబర్ని ఎంటర్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు నెంబర్ అని తెలియకపోతే మనకి ఇక్కడ డేటాబేస్లో చూసుకోవచ్చు టేబుల్లో. సో టేబుల్లో ఎస్ నెంబర్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, నెంబర్ వాల్యూ. సో నెంబర్ అంటే ఏంటి, మనకు ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనం ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని తీసుకోవాలి. ఓకేనా, సో చూడండి నెక్స్ట్ ఇంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇంటీజర్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని తీసుకుంటున్నాం. సో ఇంటీజర్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఆ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇంటీజర్ వాల్యూ అనేది రీడ్ అవుతుంది. సో ఈ రీడ్ అయిన వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎస్ నెంబర్ ఈక్వల్స్ అని ఇచ్చేస్తున్నాను. సో యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని రీడ్ చేసి నేను ఎస్ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఎస్ నెంబర్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనకు ఇంకొక కాలం ఉంది కదా, ఇంకొక కాలం ఏంటి, ఎస్ నేమ్. సో దానికి సంబంధించిన వాల్యూని కూడా రీడ్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను అదే యూజ్ చేస్తున్నాను చూడండి, system.out.println ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని ఇస్తున్నాను. సో ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని ఇవ్వగానే యూజర్ వచ్చేసి స్టూడెంట్కి నాకు సంబంధించిన నేమ్ని ఎంటర్ చేస్తాడు. సో దాన్ని కూడా మనం రీడ్ చేయాలి. సో స్టూడెంట్కి సంబంధించిన నేమ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, varchar2. సో varchar2 ఏంటి, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ. సో స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి మనం దాన్ని రీడ్ చేయడానికి ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో చూడండి ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ, ఎస్సీ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా నేను ఆ స్ట్రింగ్ వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఆ రీడ్ చేసిన వాల్యూని కూడా నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి స్ట్రింగ్ ఎస్ నేమ్ అని చేస్తున్నాను, వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి. సో మీరు ఇక్కడ చూడండి ఈ వేరియబుల్ యొక్క నేమ్స్ ఏవైతున్నాయో ఎస్ నెంబర్ ఎస్ నేమ్ అనేటివి మీరు ఏ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. సేమ్ ఇక్కడ ఎస్ నెంబర్ ఎస్ నేమ్ అని ఉంది, సో నేను అందుకే ఇచ్చాను అనుకోకండి. మీరు ఇక్కడ ఏ వాల్యూస్ కావాలనుకుంటే మీరు ఆ వాల్యూస్ని మీరు పాస్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి నేను ఎస్ నెంబర్ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చేసాను. మీరు ఏ వాల్యూస్ అయినా మీరు అక్కడ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అనగానే యూజర్ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ని ఎంటర్ చేస్తాడు. సో ఆ స్టూడెంట్ నెంబర్ని రీడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని ఇస్తున్నాము. సో యూజర్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తాడు. సో స్టూడెంట్ నేమ్ని కూడా రీడ్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఒక నేమ్ని కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని చూసినట్టయితే ఇప్పుడు మనకి ఏమైంది, స్టూడెంట్ నెంబర్ వచ్చింది అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చింది కదా. సో ఈ స్టూడెంట్ నెంబర్ని ప్లస్ స్టూడెంట్ నేమ్ని ఇక్కడ మనకు పొజిషనల్ పారామీటర్స్లో ఏవైతే ఉన్నాయో వీటికి మనం పాస్ చేయాలి. ఓకేనా, సో వీటికి పాస్ చేస్తేనే దీని ద్వారా వచ్చిన వాల్యూస్ అనేటివి స్టూడెంట్ అనే టేబుల్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే సెటెక్స్ అనే మెథడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో సెటెక్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఈ సెటెక్స్ అనే మెథడ్ని యూజ్ చేసి మనకు యూజర్ దగ్గర నుంచి వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని పొజిషనల్ పారామీటర్స్కి పాస్ చేస్తాము. సో దాని ద్వారా మనకు టేబుల్లోకి వాల్యూస్ అనేటివి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో దానికోసం మనం ఏం చేస్తాము, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం కదా. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఏముంది, ఇక్కడ మనకు పిఎస్టీ అనేది రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్. సో ఇక్కడ మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, పిఎస్టీ డాట్ సెటెక్స్ మెథడ్స్ కదా. సెట్ మనం ఏదైతే వాల్యూని పాస్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. అంటే మనం వచ్చేసి ఇంట్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాం అనుకోండి, సెట్ ఇంట్ అని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి డబుల్ టైప్ ఆఫ్ వాల్యూని పాస్ చేస్తున్నాం అనుకోండి,
సెట్ డబుల్ అని తీసుకోవాలి. మనం వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాం అనుకోండి, సెట్ స్ట్రింగ్ అని తీసుకోవాలి. ఓకేనా? సో వీటన్నింటి గురించి కూడా నేను జావా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, జావా వీడియోస్లో. సో మీరు ఆ వీడియోస్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏంటి పాస్ చేసే వాల్యూ ఏంటి, స్టూడెంట్ నెంబర్ కదా. సో స్టూడెంట్ నెంబర్ అనేది ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, నెంబర్ అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి pst.set int అని ఇస్తున్నాను. ఓకేనా? సో సెట్ ఇంట్ ఆఫ్ అని మనం ఇక్కడ వాల్యూని పాస్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం వాల్యూని పాస్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ వాల్యూ అనేది ఏ కాలంలో స్టోర్ అవ్వాలి అంటే, ఇక్కడ మనకు వచ్చేసి మన టేబుల్లో ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ కాలంలో స్టోర్ అవ్వాలా లేదా సెకండ్ కాలంలో స్టోర్ అవ్వాలా? ఎగ్జాక్ట్గా మనకు స్టూడెంట్ నెంబర్ అనేది ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి మనకు ఫస్ట్ కాలంలోనే ఆ వాల్యూ స్టోర్ అవ్వాలి. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే 1, అని ఇచ్చేసి ఈ వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తాం. ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, ఎస్ నెంబర్ కదా. సో చూడండి 1, ఎస్ నెంబర్ అని పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ నెంబర్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ పారామీటర్లోకి వెళ్తుంది. ఫస్ట్ పారామీటర్ ఎక్కడ ఉంది మనకు, ఇక్కడ ఉంది, పొజిషనల్ పారామీటర్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏది ఉందో ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకు స్టూడెంట్ అనే టేబుల్లో ఫస్ట్ కాలంలోకి మనకు వాల్యూ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వాల్యూని యాడ్ చేయాలనుకున్నాను. సో pst.set స్ట్రింగ్ అని ఇవ్వాలి. ఎందుకు, సెకండ్ టైప్ ఆఫ్ కాలం వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి సెట్ స్ట్రింగ్ అని ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి సెకండ్ కాలం కాబట్టి సో చూడండి పారామీటర్ ఇండెక్స్ వచ్చేసి 2 అని ఇస్తున్నాను, పారామీటర్ ఇండెక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ ఏముంది, ఎస్ నేమ్ కదా. సో ఇక్కడ నేమ్ వచ్చేసి ఎస్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏ విధంగానైతే నేమ్స్ ఇచ్చారో ఇక్కడ కూడా మీరు అదే నేమ్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎస్ నేమ్ అని ఇచ్చాను, సో ఇక్కడ కూడా నేను ఎస్ నేమ్ అని ఇచ్చేసాను. సో మనకి ఈ విధంగా నేమ్స్ కూడా క్రియేట్ అవ్వడం జరిగిపోయాయి. సెట్ మెథడ్స్ కూడా ఇచ్చేసాము. సో సెట్ మెథడ్స్ ద్వారా వాటిలోకి మనం వాల్యూస్ ని యాడ్ చేసేస్తున్నాం. ఓకే, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మనకు ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 సెట్ ఎక్స్ మెథడ్ ని క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, pst.set int. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ కూడా లేదా నెక్స్ట్ వన్ వచ్చేసి శాలరీకి సంబంధించిన కాలం అనుకోండి. సో శాలరీకి సంబంధించిన కాలం అనేది మనకు డబుల్లో ఉంటుంది. సో సెట్ డబుల్ ఆఫ్ 3, ఎస్ శాలరీ. ఓకేనా? ఓకే, ఈ విధంగా మనము కాలమ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని కావాలనుకుంటే మీరు అన్ని సెటెక్స్ మెథడ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో మనకు ఎగ్జాక్ట్ గా ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో అన్ని కాలమ్స్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో మనం అన్ని ఈ సెటెక్స్ మెథడ్స్ ని క్రియేట్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ గా. ఓకే, సో ఇక్కడ మనకు ఓన్లీ 2 కాలమ్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి 2 సెటెక్స్ మెథడ్స్ ని నేను క్రియేట్ చేసేస్తున్నాను. సో దీని ద్వారా మనకు వచ్చేసి ఒక్కొక్క కాలంలోకి ఒక్కొక్క వాల్యూ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్వెరీ ఏదైతే ఉందో ఈ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ క్వెరీ, సెలెక్ట్ క్వెరీయా, నాన్ సెలెక్ట్ క్వెరీయా? నాన్ సెలెక్ట్ క్వెరీ కదా. సో నాన్ సెలెక్ట్ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాము, ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో చూడండి pst.execute అప్డేట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ అప్డేట్. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ని నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎగ్జిక్యూట్ అనే అప్డేట్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ క్వెరీ ఏదైతే ఉంటుందో ఆ క్వెరీ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకు వచ్చేసి ఎగ్జిక్యూట్ అప్డేట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను అంటే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని రీడ్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా మనం ఇచ్చేసాం అనుకోండి. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ వచ్చేసి ఒక 10 వాల్యూస్ ఎంటర్ చేశాక చాలు, ఇక నేను ఇక్కడతో ప్రోగ్రామ్ని ఎండ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ వచ్చేసి 10 వాల్యూస్ ని ఎంటర్ చేశాడు, ఆల్రెడీ 10 వాల్యూస్ ఎంటర్డ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూస్ ఎంటర్డ్. సో ఇప్పుడు 10 వాల్యూస్ ఎంటర్ చేయాక యూజర్ ఏమనుకున్నాడు అంటే ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయాలి లేదా స్టాప్ చేయాలి అనుకుంటున్నాడు. ఓకే, సో 10 వాల్యూస్ ఎంటర్ చేశాడు యూజర్. సో 10 వాల్యూస్ ఎంటర్ చేశాక ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ విధంగా అంటే మనం
10 వాల్యూస్ ఎంటర్ చేశాక యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూని రీడ్ చేయాలి. యూజర్ వచ్చేసి ప్రోగ్రామ్ని ఎండ్ చేయమని చెప్పినట్టయితే ఎండ్ అవ్వాలి ప్రోగ్రామ్ అనేది. లేదా యూజర్ వచ్చేసి ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలి అనుకున్నట్టయితే ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఓకేనా? సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ కండిషన్ అప్లై చేస్తాను. సో దాని ద్వారా యూజర్ వచ్చేసి కంటిన్యూ అవ్వమంటే కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్, యూజర్ వచ్చేసి స్టాప్ అవ్వమంటే స్టాప్ అవుతుంది. ఓకేనా? సో ఆ విధంగా నేను ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను. బట్ దానికన్నా ముందు నేను వచ్చేసి ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి system.out.println యూజ్ చేస్తున్నాను. సో system.out.println ఆఫ్ రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను యూజర్ని అడుగుతున్నాను, అంటే యూజర్ వచ్చేసి ఇప్పుడు ఈ వాల్యూస్ ఇన్సర్ట్ చేసావు కదా, ఇంకా ఏమైనా వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నావా అనేసి నేను యూజర్ని అడుగుతున్నాను. ఓకేనా? సో చూడండి, డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్. సో యూజర్ని అడుగుతున్నాం అనమాట, మీరు ఇంకొక రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారా అనేసి. ఓకేనా? సో దీంట్లో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఎస్ ఆర్ నో అని ఇస్తున్నాను. సో మీరు ఎలా కావాలంటే మీరు అలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఎస్ ఆర్ నో. సో సింపుల్గానే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను. ఓకేనా? డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్, ఎస్ ఆర్ నో. సో యూజర్ వచ్చేసి ఎస్ అని ఎంటర్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి ఇంకొక రికార్డ్ కూడా ఇన్సర్ట్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి మళ్ళీ వాల్యూస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది యూజర్. ఒకవేళ యూజర్ వచ్చేసి నో అని ఎంటర్ చేశారు అనుకోండి, సో అక్కడితో మనకు ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోవాలి. ఓకేనా? సో ఈ విధంగా వచ్చేసి యూజర్ దగ్గర నుంచే దానికోసం కూడా వాల్యూని రీడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము వాల్యూ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి లేదా స్టాప్ అవ్వాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో యూజర్ వచ్చేసి ఎస్ ఆర్ నో అనేసి ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేస్తారు కదా, సో దాన్ని మనం రీడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. అది స్ట్రింగ్ కాబట్టి ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో దీన్ని కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. స్ట్రింగ్ ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఆప్షన్ ఇస్తున్నాను. మీరు ఏ వాల్యూ కావాలంటే మీరు ఆ వాల్యూని పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్ట్రింగ్ ఆప్షన్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ వాల్యూని ఎంటర్ చేయాలనుకుంటే ఆ నెక్స్ట్ వాల్యూ అనేది మనకు ఎంటర్ అవుతుంది. ఓకే? సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేయాలనుకున్నాను అంటే కండిషన్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఒకవేళ యూజర్ వచ్చేసి ఎస్ అని ఇచ్చేసారు అనుకోండి, ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. నో అని ఇచ్చేసారు అనుకోండి, ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ ఆప్షన్ ఓపీటీఐఓఎన్ ఆప్షన్, ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, ఆప్షన్ డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఈక్యూయుఏఎల్ఎస్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ నో. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూజర్ వచ్చేసి నో అని గనక ఎంటర్ చేసినట్టయితే ప్రోగ్రామ్ అనేది ఏమవ్వాలి, స్టాప్ అవ్వాలి కదా. సో ప్రోగ్రామ్ అనేది మనకు ఆల్రెడీ జావా క్లాస్లో ఒకసారి చూసాము ఒక స్టేట్మెంట్ గురించి, అదేంటంటే బ్రేక్ అనే స్టేట్మెంట్. స్విచ్ క్లాసెస్లో మనం చూసాము బ్రేక్ గురించి, అండ్ సపరేట్గా కంటిన్యూ ప్లస్ బ్రేక్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు కూడా బ్రేక్ గురించి మనం తెలుసుకున్నాం. సో బ్రేక్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఈ బ్రేక్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూ రీడ్ చేస్తున్నాము. ఆ వాల్యూ అనేది గనక ఒకవేళ నో అయినట్టయితే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వాలి అనేసి మనం బ్రేక్ ని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ అని ఇచ్చేసాం కాబట్టి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో మనకు స్టాప్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఎస్ అని ఎంటర్ చేశారు అనుకోండి, సో అప్పుడు ఇక్కడ ఈ ఏమంటారు కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి లూప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకు, మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాం, వైల్ లూప్ లో కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ ఇచ్చేసాం కాబట్టి ఈ వైల్ లూప్ ఏదైతే ఉంటుందో వైల్ లూప్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైం రిపీట్ అవుతూనే ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే మాన్యువల్ గా ఒకవేళ యూజర్ నో అని ఎంటర్ చేస్తే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వాలి అనేసి మనం బ్రేక్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ గురించి నేను ఒకసారి అవుట్పుట్ ని చూపిస్తే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అసలు మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దాని ద్వారా మనకి ఏమొస్తుంది, ఆ యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ ని ఎలా ఎంటర్ చేస్తామో ఆ వాల్యూస్ అనేటివి ఎలా స్టోర్ అవుతాయి, అండ్ ఆ వాల్యూస్ అనేటివి రియల్ గా టేబుల్లో స్టోర్ అవుతున్నాయి లేదా అనేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏమొచ్చింది, ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని వచ్చేసింది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి చూసినట్టయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని చేసినప్పుడు మనకు నో రో సెలెక్ట్ అని వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలనుకుంటే మళ్ళీ కూడా చూపిస్తాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్.
సో మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చింది, నో రోస్ సెలెక్టెడ్, మనకి ఎలాంటి రోస్ అనేవి లేవు అందులో. బట్ ఇప్పుడు చూడండి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ వచ్చేసి నేను 1 అని ఇస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత ఏమడిగింది మనకు ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని అడుగుతుంది. ఓకే, సో స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను అభిషేక్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి ఇప్పుడు మనకి ఏమొచ్చింది అవుట్పుట్, రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ 1 more రికార్డ్. సో ఒక రికార్డ్ ఏదైతే ఉందో ఒక రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయ్యింది, మీరు ఇంకా రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ ఆర్ నో, మీరు ఏదో ఒక వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని ఎంటర్ చేస్తే వాల్యూ అనేది ఇంకొక టైం ఇన్సర్ట్ అవుతుంది, నో ఎంటర్ చేస్తే మనకు అక్కడితో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, మరి ఈ 1 అండ్ ఈ అభిషేక్ అనే వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యాయా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఒరాకిల్ డేటాబేస్ ఓపెన్ చేశాను, సేమ్ ఇప్పుడు నేను అదే క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేసి ఒక రో అనేది ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. ఏంటి, 1 అభిషేక్ అనే వాల్యూ ఇన్సర్ట్ అయిపోయింది. సో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఏమని, మనకు ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అండ్ డేటాబేస్లో కూడా వాల్యూ స్టోర్ అయ్యింది అనేసి. సో ఇప్పుడు చూడండి, డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ 1 more రికార్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఎస్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో మీరు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసినా స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేసినా ఎలాంటి మిస్టేక్ ఉండదు. సో ఇప్పుడు నేను స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేశాను, అయినా కూడా వర్క్ అయింది. సో చూడండి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఎంటర్ చేస్తున్నాను, స్టూడెంట్ నేమ్ వచ్చేసి, అండ్ నేమ్ ఉంది కదా, సో నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనూష అని ఎంటర్ చేస్తున్నాను, అనూష. ఓకేనా, ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ 1 more రికార్డ్. ఓకే, నేను ఎస్ అని ఇస్తున్నాను. సో ఇంతకుముందు చూడండి ఎస్ అనేది నేను స్మాల్ లెటర్స్లో ఇచ్చాను, ఇప్పుడు ఎస్ అనేది నేను క్యాపిటల్ లెటర్స్లో ఇస్తున్నాను. సో మీరు ఎలా ఇచ్చినా వర్క్ అవుతుంది. సో దానికోసం మనం ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అని తీసుకున్నాం. ఓకేనా, సో చూడండి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అని వచ్చేసింది, ఎంటర్ స్టూడెంట్ నెంబర్ నేను 3 ఎంటర్ చేస్తున్నాను, అండ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏమని ఇస్తున్నాను అంటే జోష్న అని ఇస్తున్నాను, సారీ జోష్న. ఓకేనా, సో చూడండి రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. మళ్ళీ సేమ్ అడుగుతుంది, డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ 1 more రికార్డ్, మళ్ళీ నేను ఎస్ అని కొడుతున్నాను. ఓకే, సో చూడండి ఎస్ అనేది ఇప్పుడు వై అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చేసాను, మిగతా స్మాల్ లెటర్ ఇచ్చేసాను. సో ఇలా ఇచ్చినా మీరు వర్క్ అవుతుంది. ఎంటర్ స్టూడెంట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అని ఇస్తున్నాను. సో నేమ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అడుగుతుంది, సో నేమ్ వచ్చేసి జయమాధురి అని ఇస్తున్నాను. ఓకే, సో చూడండి సేమ్ రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. సో ఈ విధంగా మనకు వచ్చేసి కంప్లీట్గా వర్క్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను, ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేసేసి దాని తర్వాత స్టాప్ చేసేస్తాను ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని. సో ఇంటర్ స్టూడెంట్ నేమ్ అడుగుతుంది, స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వసంత అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో వసంత అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేసాను. సో ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనకు వచ్చేసి సేమ్ డూ యూ వాంట్ టు ఇన్సర్ట్ 1 more రికార్డ్ ఎస్ఆర్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ చేస్తున్నాను, చూడండి నో అని ఎంటర్ చేస్తాను. ఓకేనా, సో నో అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు అక్కడితో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఎలాంటి చూపించట్లేదు, ఎలాంటి వాల్యూస్ అంటే ఎంటర్ స్టూడెంట్ నెంబర్ అనేసి లేదా ఎంటర్ స్టూడెంట్ నేమ్ అనేసి మనకు రావట్లేదు. సో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో స్టాప్ అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే అన్ని వాల్యూస్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగా, డైనమిక్గా. సో ఇప్పుడు మనం వచ్చేసి డైనమిక్గానే కదా ఎంతసేపు వాల్యూస్ ఇన్సర్ట్ చేసాము. సో ఇప్పుడు మనం కంప్లీట్గా 5 rows ఇన్సర్ట్ చేసాం కదా. సో 5 rows అనేటివి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యాయా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. సో చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇవ్వగానే మనకి ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా 5 rows ఏవైతే ఉన్నాయో 5 rows అనేవి మనకు టేబుల్లో యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ గురించి. ఓకేనా, సో ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ గురించి ఒకసారి మళ్ళీ చెప్పేసి ఈ టాపిక్ ఇక్కడతో క్లోజ్ చేసేస్తాను. ఓకేనా, జస్ట్ వెయిట్ ఏ సెకండ్, ఈ స్పేసెస్ అన్ని రిమూవ్ చేస్తాను. సో కంప్లీట్గా ప్రోగ్రామ్ మొత్తం మీకు ఈజీగా కనిపించాలి అనేసి ఈ వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను ఇక్కడ. జస్ట్ వెయిట్ సెకండ్. సో కంప్లీట్గా ప్రోగ్రామ్ మొత్తం కనిపిస్తే మీకు స్క్రీన్ షాట్ అయినా తీసుకుంటారు లేకపోతే నోట్ చేసుకుంటారు అనేసి. సో కంప్లీట్ ప్రోగ్రామ్ మొత్తం కనిపించాలి అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఓకే, కంప్లీట్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో దీని యొక్క సైజ్ నేను కొంచెం తగ్గిస్తాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్ కోడ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి నేను ఇదంతా చెప్పట్లేదు, ఈ ఫస్ట్ 3 లైన్స్ ఏవైతున్నాయి, ఫస్ట్ 2 లైన్స్ రిమూవ్ చేసేస్తున్నాను. వాటి గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాము, ఓకేనా. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో ఆ సిచ్యువేషన్లో మనం దీంతో పాటు ఒక పారామీటర్ని కూడా పాస్ చేయాల్సి ఉంటుంది. ఆ పారామీటర్ ఏంటంటే క్వెరీ, ఓకేనా. సో మనం ఏదైతే క్వెరీని పాస్ చేయాలనుకుంటున్నామో ఆ క్వెరీని మనం ఇక్కడ పారామీటర్ లాగా పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టేబుల్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇన్సర్ట్ క్వెరీని ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకున్నారు అనుకోండి, డిలీట్ ఉంటుంది, డ్రాప్ ఉంటుంది. సో ఆ క్వెరీస్ని యూజ్ చేసుకోండి. లేదా టేబుల్లో ఉన్న వాల్యూస్ని అప్డేట్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్డేట్ క్వెరీని యూజ్ చేసుకోండి. సో మీరు ఏదో ఒక క్వెరీని మాత్రం మీరు ఇందులో పారామీటర్ లాగా పాస్ చేయాలి. సో మీరు డైరెక్ట్గా ఇక్కడే క్వెరీని రాసుకోవచ్చు, లేదా ఇలా సపరేట్ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసి ఆ స్ట్రింగ్లో క్వెరీని రాసి ఆ స్ట్రింగ్ సంబంధించిన వేరియబుల్ని మీరు ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. ఎలా చేసినా వర్క్ అవుతుంది. సో ఇదేంటి, మనకు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, డైనమిక్గా వాల్యూస్ని ఎంటర్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో డైనమిక్గా యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని మనం యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, దానికోసం వచ్చేసి స్కానర్ క్లాస్ని యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి, స్కానర్ న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అనేసి నేను స్కానర్ క్లాస్ని క్రియేట్ చేస్తాను. సో దాని ద్వారా యూజర్ దగ్గరకు సంబంధించిన వాల్యూస్ నేను రీడ్ చేస్తున్నాను. బట్ ఆ యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ని రీడ్ చేసేటప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే, యూజర్ వచ్చేసి తనకు ఇష్టం వచ్చిన టైమ్స్ వాల్యూస్ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 వాల్యూస్ కావచ్చు, 10 వాల్యూస్ కావచ్చు, 100 వాల్యూస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో 5 వాల్యూస్ని ఎంటర్ చేస్తాం, ఓకేనా. సో 5 వాల్యూస్ ఎంటర్ చేశాక యూజరే నో అని ఎంటర్ చేస్తాడు. సో అప్పుడు మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ విధంగా నేను ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఒక కండిషన్ క్రియేట్ చేసుకున్నాను, ఒక లూప్ని క్రియేట్ చేశాను, వైల్ లూప్ని. సో వైల్ లూప్లో కండిషన్ వచ్చేసి ట్రూ అని చేశాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు ఇందులో రాసిన కోడ్ ఏదైతుందో ఆ కోడ్ అనేది రిపీట్ అవ్వాలి కంపల్సరీగా. సో వైల్ లూప్ ఎన్ని టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో అన్ని టైమ్స్ మనకి ఈ కోడ్ అనేది రిపీట్ అవ్వాలి, ఓకేనా. సో దాని ద్వారా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వచ్చేసి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ ఇస్తున్నాము. సో స్టూడెంట్ నెంబర్ అని రాగానే యూజర్ వచ్చేసి నెంబర్ని ఎంటర్ చేస్తాడు. ఆ నెంబర్ని రీడ్ చేసి నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని చేశాను. సో దానికి యూజర్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తాడు. సో ఆ స్టూడెంట్ నెంబర్ నేమ్ని రీడ్ చేసి నేను ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చేసి స్టూడెంట్ నెంబర్ వచ్చేసింది అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చేసింది. ఈ రెండింటిని మనం ఇక్కడ పొజిషనల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషనల్ పారామీటర్స్కి పాస్ చేయాలి. సో వాటి కోసం వచ్చేసి మనం సెటెక్స్ అనే మెథడ్స్ని యూజ్ చేస్తాము. సో సెటెక్స్ అనే మెథడ్స్ ఏంటి అంటే, ఫస్ట్ సెట్ అని ఉంటుంది, దాని తర్వాత ఇది వచ్చేసి డేటా టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ ఇంట్ అని ఇచ్చేసాను. ఇంట్ అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. సెట్ స్ట్రింగ్ అని ఇచ్చాను అంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి పొజిషనల్ పారామీటర్ యొక్క ఇండెక్స్. సో 1 అని ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏదైతుందో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ లో ఈ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది, ఎస్ నెంబర్ అనేది. సో ఆ ఎస్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇందులో స్టోర్ అవుతుంది, ఓకేనా. సో ఆ విధంగా మనకు ఒక్క దగ్గర నుంచి ఒక్క దగ్గరికి రిపీట్ అవుతుంది అనమాట, ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ సెట్ స్ట్రింగ్ ఆఫ్ 2, ఎస్ నేమ్ అని ఇచ్చేసాము. సో సెకండ్ పారామీటర్ లో ఎస్ నేమ్ అనేది స్టోర్ అవుతుంది. సో దాని ద్వారా సెకండ్ కాలం లో వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని సెటెక్స్ మెథడ్స్ ని మనం క్రియేట్ చేయాలి. మన ఎగ్జాంపుల్లో 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను 2 సెటెక్స్ మెథడ్స్ ని క్రియేట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం ప్రోగ్రామ్ ని కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అది సెలెక్ట్ క్వెరీయా లేదా నాన్ సెలెక్ట్ క్వెరీయా అని చూసి దానికి సంబంధించిన మెథడ్ ని మనం యూజ్ చేసుకుంటాము. ఇక్కడ క్రియేట్ చేసేది మనం నాన్ సెలెక్ట్ క్వెరీ కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్ అనే మెథడ్ ని యూజ్ చేసి క్వెరీని ఎగ్జిక్యూట్ చేసేసాను. సో క్వెరీని ఎగ్జిక్యూట్ చేశాక నేను ఒక సింపుల్ గా ఒక అవుట్పుట్ ని ప్రింట్ చేశాను, అదేంటంటే రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దాని తర్వాత యూజర్ ని అడుగుతున్నాను. సో ఇక్కడ ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది, ఇంకొక రికార్డ్ ని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, ఓకేనా. సో ఇంకొక రికార్డ్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారా అని నేను యూజర్ ని అడిగాను. సో యూజర్ వచ్చేసి ఎస్ ఆర్ నో అనేసి ఎంటర్ చేస్తాడు. సో దాన్ని నేను రీడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సో దాన్ని బేస్ చేసుకుని నేను ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో యూజర్ వచ్చేసి ఎస్ అని ఎంటర్ చేసినట్టయితే కనుక మనకు ప్రోగ్రామ్ అనేది రిపీట్ అవ్వాలి. మళ్ళీ సేమ్ యూజర్ స్టూడెంట్ నేమ్ నెంబర్ అడగాలి, స్టూడెంట్ నేమ్ అడగాలి, ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. సో మళ్ళీ యూజర్ ఎస్ అని ప్రెస్ చేశాను అనుకోండి, మళ్ళీ స్టూడెంట్ నెంబర్ అడగాలి, మళ్ళీ స్టూడెంట్ నేమ్ అడగాలి, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకేనా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ యూజర్ వచ్చేసి నో అని ఎంటర్ చేశారు అనుకోండి, ఓకేనా. సో చూడండి, ఇఫ్ ఆప్షన్ డాట్ ఈక్వల్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ నో అంటే నో అని గనక యూజర్ ఎంటర్ చేసినట్టయితే, ఓకేనా. సో ఇక్కడ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అని ఎందుకు తీసుకున్నాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ లోనే ఎన్ఓ అని ఎంటర్ చేయడు కదా, స్మాల్ లెటర్స్ లో ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ లో
సెకండ్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్లో ఎంటర్ చేయొచ్చు. ఓకేనా. సో ఏ విధంగా ఎంటర్ చేసినా కూడా మనకు అది నోనే అవుతుంది కాబట్టి ఓకేనా. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ వచ్చేసి రెండింటిని క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయొచ్చు ఎన్ఓ అనేసి, లేదా రెండింటిని స్మాల్ లెటర్స్ లో ఎంటర్ చేయొచ్చు నో అనేసి, లేదా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ లో సెకండ్ లెటర్ స్మాల్ లెటర్ లో ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు. సో ఈ 3 వేస్ లో ఏ విధంగా ఎంటర్ చేసిన దాని వాల్యూ ఏంటి, నోనే కదా. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తాం అంటే ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ని యూజ్ చేస్తాం. సో ఏ విధంగా యూజర్ ఎంటర్ చేసినా అది నోనే అవుతుంది కాబట్టి సో అప్పుడు మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో మనం ఏదో ఒక సిచ్యువేషన్ లో ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ని కనుక మనం స్టాప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను వచ్చేసి ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ నో అని చేస్తాను. సో యూజర్ వచ్చేసి నో అని కనుక ఎంటర్ చేసినట్టయితే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వాలి అని చేశాను. ఓకేనా. సో యూజర్ వచ్చేసి ఎస్ అని ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ వైల్ లూప్ ఏదైతుందో వైల్ లూప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్ గా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కోసం. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కి ప్లస్ స్టేట్మెంట్ కి మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, స్టేట్మెంట్ అనేది ఏంటి, మనకు వాల్యూస్ ని మనం స్టాటిక్ గా ఎంటర్ చేస్తున్నాం. ఓకేనా. సో స్టాటిక్ గా ఎంటర్ చేస్తున్నాము. బట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ లో వచ్చేసరికి మనం వాల్యూస్ ని డైనమిక్ గా ఎంటర్ చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఓన్లీ 1 టైం మాత్రమే ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఓకే. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ద్వారా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ సింపుల్ గా రాస్తున్నాను షార్ట్ కట్ లో, మీరు అర్థం చేసేసుకోండి. ఇక్కడ మనం ఓన్లీ స్టాటిక్ క్వెరీని మాత్రమే అప్డేట్ చేస్తున్నాము. ఇక్కడ మనకు వచ్చేసి డైనమిక్ క్వెరీని అప్డేట్ చేస్తున్నాం, అంటే యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ ని రీడ్ చేసుకొని మనం అప్డేట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ ని ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ ని ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే మీరు అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనకి ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది అంటే స్టేట్మెంట్ ఏదైతుందో స్టేట్మెంట్ అనేది మనకి ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది అంటే ఓన్లీ వన్స్. మనం ఏదైనా ఒక క్వెరీని ఓన్లీ 1 టైం మాత్రమే ఎగ్జిక్యూట్ చెయ్యాలి అనుకుంటే మనకు ఈ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అలా కాకుండా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మోర్ దెన్ వన్స్. సో మోర్ దెన్ వన్స్ ఒక స్టేట్మెంట్ ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనకు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇవి కొన్ని మనకు మెయిన్ డిఫరెన్సెస్ అనమాట, వీటికి స్టేట్మెంట్ కి ప్లస్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చెప్పాను, మనకు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది మనకు పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పాను కదా. సో పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. ఓకేనా. సో చూపించడం అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసినట్టయితే మనం క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్లో నేను 5 rows ని ఇన్సర్ట్ చేశాను కదా. సో 5 rows ని ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఈ రెండింటి ఎగ్జిక్యూట్ అయిపోయాయి. దాని తర్వాత ఇక్కడ మనకు క్వెరీ ఉంది. సో ఈ క్వెరీ ఏదైతుందో ఆ క్వెరీని రీడ్ చేసాము, ఆ క్వెరీని కంపైల్ చేసాము. ఓకేనా. సో 9th లైన్ ఏదైతే ఉందో 9th లైన్లో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ PST _con.prepare స్టేట్మెంట్ ఆఫ్ క్వెరీ అని ఇచ్చేసాం. సో ఇక్కడ మాత్రమే క్వెరీ అనేది కంపైల్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మాత్రమే మనకు క్వెరీ అనేది కంపైల్ అవుతుంది. ఓకే. సో క్వెరీ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే కంపైల్ అయ్యింది. ఓకేనా. బట్ ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ ఏమైంది, వైల్ లూప్ ని క్రియేట్ చేస్తాం. సో వైల్ లూప్ లో మనకు PST.execute అప్డేట్ అని ఉంది. సో PST.execute అనే ద్వారా ఏం చూస్తున్నాం, మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. క్వెరీ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే కంపైల్ అయింది. బట్ క్వెరీ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది, 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఈచ్ అండ్ ఎవ్రీ రోని ఇన్సర్ట్ చేసినప్పుడు అలా మళ్ళీ కంపైల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో అదే చెప్పాను, ఓన్లీ 1 టైం మాత్రమే కంపైల్ చేస్తాము, ఎన్ నెంబర్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మనం స్టేట్మెంట్ని యూజ్ చేస్తామనుకోండి, స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అందులో డైనమిక్గా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయలేం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం
కంప్లీట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి ఓన్లీ సింగిల్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, రన్ పైన క్లిక్ చేస్తున్నాను సింగిల్ టైం మాత్రమే. బట్ మనకి ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 10 అని ఎంటర్ చేస్తున్నాను వాల్యూ, అండ్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చింటూ అని చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇప్పుడు మనకు మళ్ళీ అడుగుతుంది ఇంకొక రో యాడ్ చేసుకుంటారా లేదా అనేసి. ఓకేనా, సో ఇప్పుడు మనం వచ్చేసి మనకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అని చేస్తున్నాను, సో క్లోజ్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు ఓన్లీ కంపైలేషన్ అనేది సింగిల్ టైం మాత్రమే జరుగుతుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది. సో దీని ద్వారా మనకు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టేట్మెంట్లో చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు స్టేట్మెంట్ అనేది కంపైల్ అవుతుంది, స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ రో ఇన్సర్ట్ చేశారనుకోండి కంపైల్ ఎగ్జిక్యూషన్, సెకండ్ రో ఇన్సర్ట్ చేశారనుకోండి కంపైల్ ఎగ్జిక్యూషన్, థర్డ్ రో ఇన్సర్ట్ చేశారనుకోండి కంపైల్ ఎగ్జిక్యూషన్, ఫోర్త్ రో ఇన్సర్ట్ చేశారనుకోండి కంపైల్ ఎగ్జిక్యూషన్. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ కంపైల్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ 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 ఎగ్జిక్యూషన్. సో దీని ద్వారా మనకు ఆటోమేటిక్గా టైం అనేది తగ్గుతుంది, కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ప్రిపేర్ స్టేట్మెంట్ గురించి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.